సముద్రంలో వేటాడే మత్స్యకారులకు చమురు సంస్థలు ఇచ్చే నష్టపరిహారం సిఎస్ఆర్ నిధులు పెంచాలని కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ ముమ్మిడివరం ఎమ్మెల్యేలు కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ ను కలిసి మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. 10 రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. తుని నుంచి నరసాపురం వరకు చమురు సంస్థల కార్యకలాపాల వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. నష్టపోతున్న ప్రతి మత్స్యకారు కుటుంబాన్ని చమురు సంస్థలు ఆదుకోవాలన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి ప్రస్తుతం ఇస్తున్న 2% సిఎస్ఆర్ నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. అందిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో కవర్ అవని ఏరియాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికే మత్స్యకారులకి చాలా వరకు వారు దాని మీద ఆధారపడిన వృత్తి మీద ఉన్న వాళ్ళకి సరైన ఆదాయం లేకుండా పోతూ ఉంది. అందుకని రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు వచ్చినా కానీ వాళ్ళకి నష్టపరిహారం విషయంలో ముఖ్యంగా డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తారో ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆ డ్రిల్లింగ్లో ఇది గ్యాస్ పడిందని కానీ వచ్చినప్పుడు ఏ డేట్ని అయితే మొదలు పెట్టారో ఆ డేట్ నుంచే ఇవ్వాలన్నది ఒకటి. అలాగే సిఎస్ఆర్ ఫండ్లో 1% మీరు పడిన తర్వాత ఆ పాయింట్ నుంచి ల్యాండ్ పాయింట్ వరకు మాత్రమే 1% ఇస్తున్నారు ఇచ్చే కాస్ట్లోను. అలా కాకుండా టోటల్గా డ్రిల్లింగ్ కాస్ట్లో కూడా ప్రాజెక్ట్ కాస్ట్ని 1% కంటే ఎక్కువ తీసుకోవాలి. ఏ ఏరియాలో జరుగుతుంటే ఆ ఏరియాలో ఎక్కువ నిధులు ఇచ్చి మిగతా నియోజకవర్గాలు అన్నిటికి కూడా సిఎస్ఆర్ ఫండ్ నిధులు ఇవ్వాలి. ఫిషర్మెన్ ప్రతి ఒక్కరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్న దాని మీద ఈరోజు కలెక్టర్ గారికి మేము అందరూ కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినప్పుడు సముద్ర తీర ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, బ్రదర్ చెప్పాడు నానాజీ, ఇదివరకు సముద్రం ఒడ్డునే అలువులు వేస్తే చేపలు పడి టన్ను లారీలు సరుకులు పడి. ఈరోజు అలాంటిది సముద్రం ఒడ్డున ఒక చేప కూడా పట్టలేదు. మీరు చూస్తున్నారు, దగ్గర 250-350 కిలోమీటర్లు వెళ్తేనే కానీ చేపలు పట్టలేదు ఈ రోజున. దీని అంతటికి కారణం ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆయిల్ అండ్ గ్యాస్ అనే సముద్రంలో నిక్షేపాలు బయటికి తీయడం వల్ల వాళ్ళే చెప్తారు ఆ ప్రాంతానికి ఏటకు రావద్దని చెప్తారు. ఏటకు రాకుండా ఉండడం కోసం నష్టపరిహారం ఇస్తారని ఇస్తున్నారు. ఇప్పుడు అలాంటిది ఆ ప్రాంతానికి ఇస్తున్నారు. ఈ కాకినాడ పార్లమెంట్ ప్రాంతంలో అక్కడికంటే ఎక్కువ ఉన్నటువంటి